బంగారు యొక్క నాగిని. చాలా రోజుల తర్వాత రతన్ నగర్లో ఒక సికందర్ అనే పేరుతో రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి వేట అంటే చాలా ఇష్టం. అతను రోజు తన గుర్రాలతో కలిసి వేటకు బయలుదేరుతూ ఉండేవాడు. ఎప్పుడూ వేట కాకముందు వెనక్కి తిరిగి వచ్చేవాడే కాదు. ఒకరోజు రాజు సికందర్ వేటకి వెళ్ళగానే ఆ రోజు వేట విఫలమైంది. ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు వేట కోసం ఏ జంతువులు లేవు. అతను వేట కోసం ముందుకు వెళ్తూనే ఉంటాడు మరియు అతని సైనికులు వెనకనే ఉండిపోతారు. వెళ్తూ వెళ్తూ అతను అడవి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ ఎవరో ఏడుస్తున్నట్లు చప్పుడు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా ఆలోచిస్తాడు. ఈ అడవిలో అది ఏ సమయంలో ఎవరేడుస్తున్నారు? అతను ముందుకు వెళుతూ ఉంటాడు. అక్కడ సికందర్ చూస్తాడు. ముందు ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అతను ఆమె దగ్గరకు వెళ్తాడు మరియు ఇలా అడుగుతాడు. ఎవరు నువ్వు? మరియు ఏమైంది నీకు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ అమ్మాయి చెబుతుంది, నా పేరు సోనా మరియు నా ఊరిలో చాలా పెద్ద తుఫాను అప్పుడు వచ్చింది. అందువలన నేను ఎగురుకుంటూ వచ్చి ఈ అడవిలో పడిపోయాను. నాకు మా ఇంటి దారి కూడా అస్సలు తెలియదు. రాజా సికందర్ ఇలా అంటాడు. ఏం పర్వాలేదు, మీరు కలిసి నాతో మెహల్కి రావచ్చు. మీ ఊరు ఎక్కడో తెలుసుకొని మరియు నిన్ను క్షేమంగా వదిలేస్తాను. సోనా రాజుతో కలిసి మెహల్కు బయలుదేరుతుంది. రాజు సైనికులకి ఇలా చెబుతాడు. సోనా యొక్క ఊరిని త్వరగా కనుక్కోమని ఆదేశిస్తాడు. సైనికులు దగ్గరలో ఉండే ఊరికి వెళ్ళి సోనా గురించి అడుగుతారు. కానీ వాళ్లకు సోనా గురించి ఏ సమాచారము తెలియదు. ఒక సైనికుడు రాజు యొక్క మెహల్కు వస్తాడు మరియు రాజుకి ఇలా చెప్తాడు, సోనా యొక్క ఊరు గురించి ఏమీ తెలియలేదని. అది వినగానే సోనా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఇక్కడ అస్సలు ఎవ్వరూ లేనే లేరు. రాజుకి సోనా చాలా బాగా కనిపిస్తుంది. రాజు సోనాతో ఇలా అంటాడు. ఏడవకు. ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? సోనా సిగ్గుపడుతూ హా అంటుంది. కొద్ది సమయం తర్వాత రాజు చాలా సంతోషంగా సోనాని పెళ్లి చేసుకుంటాడు మరియు ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు. మరియు ఒకరోజు రాజు చాలా అనారోగ్యం పాలవుతాడు. అతను చాలా సన్నగా అవుతూ ఉంటాడు మరియు అతని శరీరం పసుపు రంగులో మారుతూ ఉంటుంది. ఏ డాక్టర్ కూడా రాజు యొక్క అనారోగ్యం గురించి తెలుసుకోలేరు. ఒకరోజు రాజు యొక్క మంత్రి రాజుతో ఇలా అంటాడు. రాజుగారు, ఒకసారి మీరు స్వయంగా వెళ్ళి హకీం గారిని కలవచ్చుగా. మీరు విన్నారా? అతను చేయి పట్టుకొని జ్వరం ఎంతుందో చెప్పేస్తాడు. రాజు మంత్రితో ఇలా అంటాడు. సరే, నువ్వు ఆ హకీం దగ్గరికి తీసుకువెళ్ళు. రాజు హకీం దగ్గరకు వెళ్తాడు మరియు హకీం రాజు యొక్క చేతిని పట్టుకొని ఇలా చెప్తాడు. హకీం గారు, నేను చాలా కంగారుగా ఉన్నాను. నాకు ఎవ్వరూ నయం చేయలేదు. ఎవరికి నా అనారోగ్యం గురించి ఏమీ తెలియలేదు. హకీం ఇలా అంటాడు. నువ్వు నీ భార్యతో ఉండడం వలన నీకు ఈ పరిస్థితి వచ్చింది. రాజా హకీంతో ఇలా అంటాడు. అసలుకి మీరేమంటున్నారు? నా భార్యతో నాకు సమస్య ఎందుకు లభిస్తుంది? హకీం అప్పుడు ఇలా అంటాడు. నీ భార్య ఒక నాగిని. రాజు అంటాడు. నా భార్య నాగిని ఎలా అవుతుంది? మీరు ఏమంటున్నారు? హకీం అంటాడు. ఒకవేళ నువ్వు నా మాట నమ్మకపోతే స్వయంగా నువ్వే తెలుసుకో ఒక్కసారి. రాజా అడుగుతాడు. నేనెలా తెలుసుకుంటాను? హకీం అంటాడు. ఈరోజు మేల్లో ఉండే నీళ్లు మొత్తం బయట చల్లేయి మరియు 12 గంటలకి ఒకసారి నీ భార్యని నీళ్లు అడుగు. రాజా హకీం యొక్క మాటలను వింటాడు మరియు మెహల్లో ఉండే అన్ని నీళ్లు చల్లేస్తాడు. రాత్రి 12 గంటల సమయాన రాజు చాలా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు మరియు ఇలా అంటాడు. నాకు నీళ్ళు లేకపోతే నేను ఇప్పుడు చచ్చిపోతాను. సోనా అంటుంది.
కానీ నువ్వు అన్ని నీళ్లను చల్లేశావుగా, అయితే నీళ్లు ఎక్కడి నుంచి తేవాలి? రాజు ఇలా అంటాడు. నాకు తెలియదు. ఒకవేళ నువ్వు నీళ్లు తేకపోతే నేను చచ్చిపోతాను. సోనా అంటుంది, సరే సరే, నేను ఎక్కడి నుండన్నా తెస్తాను. సోనా కటోరా తీసుకుని కిటికీ దగ్గరకు వెళుతుంది. తన చెయ్యి బయట పెడుతుంది మరియు ఆ కటోరా నీళ్లతో నిండుతుంది. రాజు నిశ్శబ్దంగా ఇదంతా చూసి చాలా ఆశ్చర్యపోతాడు. నేను మొత్తం నీళ్లు చల్లేశాను, కానీ ఈ నీళ్లు సోనాకి ఎలా దొరికాయి? రాజు హకీం చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటాడు మరియు వేరే రోజు హకీం దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాడు. మీరు ఏదైతే చెప్పారో అది నిజమే. సోనా రాత్రి నాకు నీళ్లు ఇచ్చింది. నేనిప్పుడు ఏం చేయాలి? ఎలా నా భార్యని వదిలించుకోవాలి? హకీం ఇలా అంటాడు. నువ్వు ఆమెని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళు మరియు సముద్రపు మధ్యలో వెళ్ళి నువ్వు అప్పుడు ఇలా చెప్పు, నాకు ఈ లోతు తెలుసుకోవాలని ఉందని. నువ్వు ఆ సముద్రంలో వెళ్ళి లోతు తెలుసుకోమని చెప్పు. అప్పుడు ఆమె కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే నువ్వు ఆమె వెనక ఇది వెయ్యాలి. వెంటనే ఆమె ఒక బంగారంలా మారిపోతాయి. రాజు సోనాని తీసుకుని సముద్రం దగ్గర చేరుకుంటాడు మరియు ఇలా అంటాడు. నువ్వు ఆ లోతుని తెలుసుకొని నాకు చెప్పు. అప్పుడు సోనా అంటుంది, అసలు మీరు ఏమంటున్నారు? నేను అలా ఎలా చేయగలుగుతాను? రాజు అంటాడు, నాకు తెలియదు. నువ్వు నా కోసం ఇది కూడా చేయలేవా? సోనా అంటుంది, అలాగే, నేను సముద్రం లోపలికి వెళ్తాను. నేను లోపలికి వెళ్ళగానే నేనప్పుడు చేయి కదిలిస్తాను. నువ్వు అప్పుడు తెలుసుకోవచ్చు నేను లోతు దగ్గరకు చేరుకున్నానని. అలా చెప్పి ఆమె సముద్రంలో దూకుతుంది. సోనా ఎప్పుడైతే ఆమె తోకను కదిలిస్తూ ఉంటుందో రాజు అలానే హకీం ఇచ్చిన దానిని ఆమెపై పూస్తాడు మరియు ఆమె బంగారంలా మారుతుంది. అప్పుడు రాజు యొక్క ఆరోగ్యం సరి అవుతుంది మరియు అతను ముందులానే అవుతాడు. అయితే స్నేహితులారా, ఈ కథలను చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి, ఎందుకంటే మీరు ఏ కథను మిస్ కారు. కలుద్దాం వేరే కథలో. బాయ్ బాయ్.